అరే నేను నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా ఉల్టా పల్టా మాడతాడు స్పోకనింగ్. నేను 3 లాంగ్వేజ్లు ఏడవైనా ప్రపంచం ఏడవైనా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి సాటర్డే. సో నిన్న 2 days నుంచి కంటిన్యూగా నేనైతే ఇన్స్టాగ్రామ్లో 2 రీల్స్ అయితే పెట్టిన కుకింగ్ వీడియోస్దే. సో దానికైతే మంచి రీచ్ వచ్చింది. ఫస్ట్ వీడియోకి ఒక 10K వెళ్ళిపోయింది అప్పుడే. సో సెకండ్ వీడియో కూడా ఇప్పుడు కొంచెం రన్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ, అట్నే సపోర్ట్ చేయండి. కుకింగ్ వీడియోస్ ఇంకా కూడా చేద్దాం అనుకుంటున్నా, కానీ టైం ఉంటే ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నా కాబట్టి 3-4 days నుంచి కంటిన్యూ అయితే చేసిన. కానీ కుకింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఒక వారంకి ఒకటి అయితే నేను చేద్దామని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 4 days లీవ్ ఉంది కాబట్టి అయితే చేసిన. సో దానికి మంచి రీచ్ అయితే వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్నే సపోర్ట్ చేస్తుంటండి. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి కుకింగ్ వీడియోస్ అయితే చూస్తుండండి. సో ఇప్పుడైతే మొన్న ఫస్ట్ వచ్చేసి చికెన్ లివర్ కర్రీ చేసిన, నిన్న వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసిన, ఈరోజు వచ్చేసి చికెన్ పులావ్ చేసిన. సో ఇప్పుడైతే అది పొయ్యి మీద ఉడుకుతుంది, పోయి చూద్దాం. మా జాన్ కూడా అలిగిండు. ఏమైంది రాజాన్, ఎందుకు ఏడుస్తున్నావు మరి? లవ్ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? కాలు గుంచుందంట. ఏం కాలు గుంచుందో ఏమో, ఉరుకుతాడు. ఏంది ఎందుకు చంప అలవడదా ఫోన్ అంటే? ఊకే ఫోను అల్లనే ఉండు నువ్వు. బాగా ఫోన్ అడిక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మావాడు. ఊకే ఫోన్ చూసి అదే అలవాటు అయిపోయింది. సో నేను ఇందాకేమో చికెన్ పులావ్ అన్నా, కాదు ఎగ్ పులావ్. సో ఎగ్ పులావ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ చూద్దాం, తిన్న తర్వాత ఎట్లుందో రివ్యూ చెప్తా. నేను కూడా ఫస్ట్ టైం చేసిన, ఎట్లుంటుందో చూద్దాం. పులావ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. దీని మీకు ఇలా తీసేసిన, దీని మీకు కొత్తిమీర వేసేసిన, కొత్తం రెడీ అయిపోయింది. కొంచెం లాస్ట్ ఒక మంట అంటించేసి పెట్టేసినమాట అయిపోతుంది. సో ఇదేంటంటే కొంచెం మిగిలిన రైస్ అనమాట. లాస్ట్కి రైస్ కొంచెం ఎక్కువ ఉంది. సో దీంట్లోనే కొంచెం ఉడికిస్తున్నాం, ఎందుకు వేస్ట్ చేయడం అని. సో తిందాం. గిర 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 గిమ్ గిరా గిరే చిన్నను టూకు చుకు. ఎంతసేపు అన్నాను? 5 నిమిషాలు వండలే, 10 నిమిషాలు వన్నాడు లేచినా. సో ఫ్రెండ్స్ పులావ్ అయితే తినేసిన. ఇట్లా రాజా రివ్యూ చెప్పరా, తిన్నారా? ఎట్లుందిరా? అబ్బా అది ఒకటి చిన్న ఉన్నాయి ఫ్రెండ్స్, అది కొట్టి నా నోరంతా చేదైపోయింది. ఏంద్రా అది? లవంగాలు కొరికిండు మావాడు. ఇక టేస్ట్ నోరు మొత్తం అదంతా జామకాయలా ఏంది, నీళ్ళు ముంచుకొని తింటే టేస్ట్ ఎట్లుంటే అట్లా అయింది టేస్ట్ మాత్రం అంతా. జామకాయలో నీళ్ళు ముంచుకొని తింటే అట్లా లవంగంలోకి అవుతుందా? చిన్న ఏమైంది నీకు? ఒక నిమిషం తినేది. సో ఫ్రెండ్స్ నేను కూడా ఇంతవరకు పులావ్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ఎగ్ పులావ్ చేసిన. నాకు కూడా తెలియదు ఎట్లా చేయాలో. సో నేను ఏం చేసిన అంటే ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్లో రివ్యూస్ చూసి అవి జర్రా ముడ్డి పడుతుంది అలాగా. సో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో రివ్యూస్ చూసి ఎట్లా చేయాలనేది చూసి తెలుసుకొని చేసాను అనమాట. రాదు అని చెప్పేసి వదిలేస్తే అది ఏది రాదు. మనం ట్రై చేస్తేనే ఏదైనా వస్తుంది. ఏదైనా మనం ఏం చేసినా కూడా మన వర్జన్ ఉంటుంది అనమాట. ఇట్స్ మై వర్జన్. అది కాపీయా, వాని యూజ్ చేసినామా వీని యూజ్ చేసినామా కాదు. మన వర్జన్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేసినా అది మన స్టైల్ అనమాట అది. సో అట్లా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేసిన, టేస్ట్ బాగా వచ్చింది. సో చెప్పరా. అవును గైస్, ఇవి మాత్రం మా బాబాయ్కి అన్నీ వస్తాయి. ఈ ఛానల్స్ పేరు అవన్నీ మార్చాడు, ఇవన్నీ వస్తాయి. కానీ 29 స్క్వేర్ అడిగితేమో అదే చెప్పాడు. 29 అంటాడు. అరే 29 స్క్వేర్ ఒకటే కాదురా బతకనీకి. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు అందరు 29 స్క్వేర్ నేర్చుకోరేమో. వీడు ఊకే నన్ను 29 స్క్వేర్ అడుగుతాడు. 29 స్క్వేర్ తోటి అరే నేను నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా 29 స్క్వేర్. ఇంతవరకు నాకు యూజ్ కాలే. ఏ ఇంటర్వ్యూలో యూజ్ కాలే, బయట కూడా 29 స్క్వేర్ యూజ్ కాలే. ఏది యూజ్ కాదురా నీ బతకనికి. 29 స్క్వేర్ ఒక్కటే కావాలి వీనికి బతకనికి. రేపు ఫ్యూచర్లో కూడా 29 స్క్వేర్ ఒకటే అయితేనే వీడు బతకగలుగుతాం అని అనుకుంటాడు. వీడు అదే చెప్తా ఉంటాడు. బాబాయ్కి 29 స్క్వేర్ రాదనేసి 2 స్క్వేర్ అంటే 2500 అంటాడు.
అదే రా స్క్వేర్లు అవన్నీ ఏం దొరకవురా. ఏ ప్లస్ మన టేబుల్ మేము 10th క్లాస్కి వచ్చిన తర్వాత A² + B² అని చెప్పారు. దాన్ని నుంచి చెప్పి మా మైండ్ అంతా ఖరాబ్ చేశారు. కానీ ఇంతవరకు మాకు అది యూజే కాలేదు. ఇంతవరకు ఎప్పుడు మేము యూజ్ చేయలేదు. ఏ ఇంటర్వ్యూలో పోయినా కూడా మాకు ఇంగ్లీష్ వస్తుందా లేదా, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉందా లేదా అదే చెప్పారు తప్ప స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పరా. వీడు అన్ని డమ్మి అన్ని ఉల్టా పల్టా మాట్లాడతాడు. స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పరా, ఇంగ్లీష్ కరెక్ట్ మాట్లాడరా అంటే కరెక్ట్ నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకున్నాను. నేను 3 లాంగ్వేజ్లు ఏడవైనా ప్రపంచంలో ఏడవైనా 3 లాంగ్వేజ్లు మేనేజ్ చేస్తాను. నాకు వచ్చేది, నాకు అది సత్తా ఉంది. అర్థమైందా? నీకు 29² ఒకటే ఉంది. మేము కూడా ఇంగ్లీష్ మీడియమే. మేము ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినాం. నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు ఆ స్కూల్లోనే చదవచ్చిన. మినిమం నాలెడ్జ్ ఉంది నాకు. మినిమం నాలెడ్జ్ ఉంది. 10 years సీనియర్స్ రా మీకు. కాదు ఫ్రెండ్స్, మా బాబాయ్ మళ్ళా మా బాబాయ్కి ఎప్పుడు ఈయన జట్టు పిచ్చి ఉంటుంది. ఏదో ఒక రోజు పండుకునేటప్పుడు ఉన్నప్పుడే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, జుట్టు ఉన్నప్పుడే చూసుకోవాలా, సోకులు వాడాలా, ఏదైనా చేయాలా. బిఎడ్ ఉన్నప్పుడే చూసుకోవాలి. బిఎడ్ లేనప్పుడు ఉట్టి గుండు ఉంది అనుకో, ఉట్టి బట్టతలు వచ్చింది అనుకో, పోయినప్పుడు ఇంకెప్పుడో చూసుకున్నాం ఫ్రెండ్స్. బట్టతలు వచ్చినాక నేను చూసుకుంటాను మంచిగా. నాకు ఇంటికి ఉన్నప్పుడే సోకులు పడతా, చూసుకుంటా, అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా ఏదైనా చేసుకుంటా. పోయినాక ఎవరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? పోయినాక రావు, ఎన్ని నూనెలు పెట్టినా రావు, ఏం చేసినా రావు. ఉన్నప్పుడే మంచిగా వీటిని వాడుకుంటే బాగుంటుంది. ఊరికే నా జుట్టు అంటాడు. నీకు ఫ్యూచర్లో బట్టతల రాదారా? నీకు వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. ఎందుకు రాదు? చూద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తా ఫ్రెండ్స్, ఈయనకి బట్టతలు వచ్చినప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్.